ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 18 అనమాట. ఎవరైతే ఆఫ్ స్టాక్ యూజ్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉండొచ్చు. ఆఫ్ స్టాక్‌లో వచ్చేసి రీసెంట్‌గా ఒక అడ్వైజరీ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసి ఈ రోజు పర్ఫార్మెన్స్‌ని బట్టి ఏ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ గాని, ఇండివిడ్యువల్ స్టాక్‌లో ఫ్యూచర్ గాని ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్ స్టాక్ యూజ్ చేసే వాళ్ళకి చాలా మందికి దీని మీద అవగాహన ఉంటది. బట్ దాన్ని ఏ విధంగా వాడాలనేది చాలా మందికి రిస్క్ ఏమైనా ఉంటదా? ప్రాఫిట్ ఏ విధంగా ఉంటదా? అని కొద్దిగా డౌట్ ఉండొచ్చు. సో, దానికి నేను లాస్ట్ ఈ మంత్ సెప్టెంబర్ 1 తేదీ నుంచి దీనిలో ట్రేడింగ్ చేయడం జరిగింది. ఒకసారి నేను వాటిని క్వెషన్స్ చూస్తాను. ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చేసి టీసీఎస్ మార్నింగ్ తీసుకొని ఎగ్జిట్ అయినాను. అంటే ఇది తీసుకున్నాక మనము ల్యాప్‌టాప్ ఏదైనా సిస్టమ్ ఓపెన్ చేసి గ్రాఫ్ ఏ విధంగా డౌన్ అవుతుందా, పోతుందా చూసుకొని ఇమ్మీడియేట్ ఎగ్జిట్ కావచ్చు. లేదా అప్ మూవ్‌మెంట్ ఉందనుకుంటే గన వాళ్ళు ఇచ్చిన ఏదైతే టార్గెట్ ప్రైస్ ఉందో ఆటోమేటిక్‌గా అదే వదిలిపెట్టొచ్చు. ఇది మార్కెట్ చూసుకుంటే గన మార్కెట్ నేను మార్నింగ్ వచ్చేసి 189 బై చేయడం జరిగింది. చేసి ఇది ఆల్రెడీ కంటిన్యూగా 10 డేస్ నుంచి 10-15 డేస్ నుంచి మార్కెట్ కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తది అనే ఆలోచనతో నేను బై చేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే గన 189 ట్రిగ్గర్ బై చేసి 237 ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయిందన్నమాట. తర్వాత ఇప్పుడు ట్రేడింగ్ ఇన్సైట్ చూసుకుంటే లాస్ట్ నేను చేసిన 1 మంత్‌లో ట్రేడ్ ఏ విధంగా జరిగిందని. లాస్ట్ 1 మంత్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1 వీక్, 1 మంత్, 3 మంత్స్, 1 ఇయర్ అని. 3 మంత్‌లో వచ్చేసి లాస్ట్ 1 మంత్‌లో స్టిల్ యెస్టర్‌డే వరకు డేటా అన్నమాట. ఈ రోజు డేటా రేపటికి అప్డేట్ అయితది. అప్పుడు నేను ఇంకొక వీడియో పోస్ట్ చేశాను. దీనిలో గ్రాస్ పీఎన్‌ఎల్ వచ్చేసి రూ. 904 నేను ప్రాఫిట్‌లో ఉన్నాను. యాస్ ఆన్ నౌ ఇప్పటి వరకి ROE ఎంత పర్సెంటేజ్ వచ్చింది. తర్వాత వచ్చేసి పీఎన్ఎల్ స్టేటస్ డే టు ఎక్స్‌పైరీకి ఏ విధంగా వచ్చింది. పీఎన్ఎల్ హోల్డింగ్ ఇంట్రాడేలో ఎంత ప్రాఫిట్ వచ్చింది. BTST బై టుడే సెల్ టుమారో పొజిషన్‌కి ఎంత ప్రాఫిట్ వచ్చింది. దీనిలో చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పుట్స్‌లో ఇన్‌ట్రేడ్స్ సక్సెస్ అయినాయి. కాల్స్‌లో ఇన్‌ట్రేడ్స్ సక్సెస్ అయినాయి. లాస్‌లో వచ్చేసి కాల్స్‌లో ఎంత లాస్ అయింది. విన్నింగ్ ఎంత, లాసింగ్ ఎంత. ఇది మీరు చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ అయితే జరిగినాయి. మాక్సిమం లాసెస్ దేనిలో జరిగిందంటే యూనో మీడియా అది కూడా సెపరేట్‌గా వస్తది. తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు నేను లాస్ట్ 1 మంత్‌లో ఏ స్క్రిప్ట్‌లో నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసినానో ఎంత ప్రాఫిట్ వచ్చిందో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు 600, ట్రెండ్ 900, యూనో మిడిల్‌లో మ్యాక్సిమం లాస్ 2300. తర్వాత ఆ విధంగా అంటే మీరు చూసుకుంటే ఇది వచ్చేసి మారుతి 2400. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అన్నమాట. ఎంత వచ్చింది ప్రాఫిట్, లాస్ ఎంత వచ్చిందని సెప్టెంబర్ 17 నిన్న వరకు అప్డేట్ అన్నమాట. రేపు మళ్ళీ అప్డేట్ మళ్ళీ ఈ రోజు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో రేపు యాడ్ అయినప్పుడు అప్పుడు నేను దాన్ని ఒక చిన్న షార్ట్ వీడియో చేసి నేను మీకు షేర్ చేస్తాను. ఎవరికైనా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకు కాల్స్ వేరే వాళ్ళు ఇచ్చేదానికంటే ఆఫ్ స్టాక్ వాళ్ళ ఓన్ ప్లాట్‌ఫామ్‌లో వాళ్ళు ఇస్తున్నారు. డైరెక్ట్‌గా బై ప్రైస్, ఎంటర్ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ ఏ టు జెడ్ వాళ్ళు ఇస్తారు. మనం బై చేసి లిక్విడిటీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసి డైలీ ఒక కాల్ మిస్ట్ ఒక కాల్ ఏదో ప్రాఫిట్ ఆర్ లాస్ ఒక కాల్ తీసుకొని ఎగ్జిట్ కావచ్చు. జాబ్ చేసే వాళ్ళకి ఇది బాగా మంచి అవకాశం అన్నమాట. వీళ్ళు వచ్చేసి కమ్యూనిటీ గాని ఇస్తారు, ఈక్విటీ ఇస్తారు. ఎంఎఫ్టీ ఇస్తారు. ఎంఎఫ్టీ అంటే తెలిసిందే. ఒకవేళ మీ దగ్గర వచ్చేసి మీరు బై చేసే స్టాక్‌కి వాళ్ళు 25% మీ అమౌంట్ కూడా గాన రిమైనింగ్ 75% వచ్చేసి వాళ్ళ అమౌంట్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. దానికి వచ్చేసి పర్ డే ఇంత అమౌంట్ అని చార్జ్ చేస్తారు. బట్ అది రిస్కీ. ఒకసారి ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎఫ్ఎన్ఓ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆఫ్ స్టాక్ అడ్వైజరీ పికప్‌ని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు మీరు ఎవరెవరు ఎఫ్ఎన్ఓలో ఎంత ప్రాఫిట్ వచ్చినారో మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.